Madam, I have also two accounts in Gmail accounts. ఎస్ సార్. ఏదైనా ఒకటి యూజ్ చేసుకోవచ్చా మేడం? రెండుది. ప్రెసెంట్ మీరు దాని మీద ఇప్పుడు ప్రాక్టీస్ చేయాలనుకుంటే మీరు ఛానల్ ఏదైతే పెట్టాలనుకుంటున్నారో దాన్ని ట్రై చేయొచ్చు. ఒక జీమెయిల్ కి ఆ జీమెయిల్ తో మీరు యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. సార్. ఫస్ట్ ఓకే. మీరు జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న వెంటనే ఇలా మీకు డాష్ బోర్డ్ కనిపిస్తుంది కదా క్రోమ్ లో. ఇక్కడ యూట్యూబ్ అని టైప్ చేయండి, లేదా ఇక్కడ ఐకాన్ ఆల్రెడీ ఉంటే ఓకే, లేదా యూట్యూబ్.com ఇలా టైప్ చేసినప్పుడు మీకు స్క్రీన్ అనేది డాష్ బోర్డ్ ఇలా కనిపిస్తుంది. ఓకే, డాష్ బోర్డ్ కనిపించినప్పుడు మీకు రైట్ కార్నర్ లో బెల్ ఐకాన్ పక్కన ఒక సింబల్ అనేది కనిపిస్తుంది. మీరు మీ నేమ్ తో, ఫర్ ఎగ్జాంపుల్ చంద్రశేఖర్ సార్ నేమ్ తో చేశారనుకోండి, సి అని కనిపిస్తుంది. లేదా గ్రీష్మ ఉంది కదా, తన నేమ్ తో అయితే జి అని అలా కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మీకు వేరే అకౌంట్లు ఉన్నప్పుడు స్విచ్ అకౌంట్, ఓకే, స్విచ్ అకౌంట్ రాసుకోండి. మీరు స్విచ్ అకౌంట్ లోకి వెళ్ళాలి. మీకు ఎక్కువ ఛానల్స్ ఉన్నాయి అనుకుంటే, లేదు మీకు ఒకటే జీమెయిల్ తో అదే స్టార్ట్ చేస్తున్నారంటే అక్కడ నెక్స్ట్ ఆప్షన్ ఇక్కడ క్రియేట్ యువర్ ఛానల్. ఫస్ట్ మార్నింగ్ మోటివేషన్ అని కనిపిస్తుంది కదా, నేను అది జీమెయిల్ పెట్టాను కదా. మార్నింగ్ మోటివేషనల్ కింద వ్యూ ఛానల్ అని కనిపిస్తుంది కదా, వ్యూ ఛానల్ ని క్లిక్ చేయాలి. ఇప్పుడు మన స్క్రీన్ అనేది ఇలా కనిపిస్తుంది అనమాట. ఓకే రైట్. లేదు అలా కాదు, నేను వ్యూ ఛానల్ కాదు అనుకున్నప్పుడు యూట్యూబ్ సేమ్ అదే స్క్రీన్కి వెళ్ళి యూట్యూబ్ స్టూడియో అని క్రియేట్ చేసిన మీకు ఇలా కనిపిస్తుంది. ఓకే రైట్. సో ఇక్కడ నేను మార్నింగ్ మోటివేషన్ అనేది ఒక మెయిల్ తో ఓపెన్ చేశాను కదా, ఇక్కడ మార్నింగ్ మోటివేషన్ అనేది కనిపిస్తుంది. 1 సెకండ్. మీరు ఆల్రెడీ యూట్యూబ్ లో ఉండి ఉంటే ఒకసారి మీ ఐకాన్ ఏ నేమ్ తో కనిపిస్తుంది అనేది ఒకసారి సెట్ చేయండి. ఓకే, అబ్జర్వ్ చేశారా మీ ఐకాన్ ఏ నేమ్ తో కనిపిస్తుంది? ఒకసారి నాకు చాట్ బాక్స్ లో టైప్ చేయండి. రైట్ కార్నర్ లో మీ జీమెయిల్ ఐకాన్ మీకు ఎలా కనిపిస్తుంది, ఏ లెటరింగ్ తో కనిపిస్తుంది? మీ నేమ్ ఎలాగా? ఎం కనిపిస్తే ఎం, ఎల్ కనిపిస్తే ఎల్, సి కనిపిస్తే సి, ఎలా కనిపిస్తుంది? రైట్ కార్నర్ లో నా యారో కనిపిస్తుంది కదా, ఇక్కడ ఎం అని కనిపిస్తుంది నాకు. ఎవరు ఓపెన్ చేయలేదండి? మేడం ఇంకొకసారి రివైజ్ చేస్తారా మేడం? మీరు క్రోమ్ లోకి వెళ్ళి వన్ ఓకే మేడం. సెకండ్ క్రోమ్ ఇప్పుడు నేను చూస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. నేను నెక్స్ట్ దానిలో వెళ్ళి క్రోమ్ లోకి వెళ్ళి ఇక్కడ ఓకే అడ్రస్ మేడం. బార్ లో యూట్యూబ్ అని టైప్ చేయండి. యూట్యూబ్ మేడం డాట్ అటు కామ్ ఇటు యూట్యూబ్.com అని టైప్ ఓపెన్ చేసిన తర్వాత దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన యూట్యూబ్ తర్వాత డాట్ కామ్. యూట్యూబ్.com రాసుకోండి. క్రోమ్ లోకి ఓకే వెళ్ళిన మేడం. తర్వాత యూట్యూబ్.com రైట్ కార్నర్ చేశాను లో మేడం. ఇక్కడ నా యారో కనిపిస్తుంది కదా, ఆ రైట్ కార్నర్ లో ఒక బటన్ కనిపిస్తుంది. ఆ బటన్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఆ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకి వ్యూ యువర్ ఛానల్ అని ఉంటుంది, లేదా యూట్యూబ్ స్టూడియో అని ఉంటుంది. మేడం మొబైల్లో ఆన్ చేయాలా ల్యాప్టాప్ లో ఆన్ చేయాలా మేడం?
మీరు మొబైల్లో సిస్టమ్ లో మీరు ఎలా సిస్టమ్ లో ఉంటే సిస్టమ్ లోనే ఆన్ చేసేసుకోండి. మొబైల్ లోంచి సిస్టమ్ లో వినండి, సిస్టమ్ లో ఆన్ చేసుకోండి. మేడం సిస్టమ్ లో ఆన్ చేసి ఎస్ సార్. ఓకే, వన్ బై వన్ నేను మళ్ళీ డౌట్స్ క్లియర్ గా చెప్తాను, ఫస్ట్ ఒకసారి వినండి. ఓకే, ఇక్కడ మనం యూట్యూబ్ స్టూడియోకి వెళ్తాం. ఆప్షన్ యూట్యూబ్ స్టూడియో. యూట్యూబ్ స్టూడియోకి వెళ్ళినప్పుడు మీ డాష్ బోర్డ్ అనేది ఇలా కనిపిస్తుంది. మొత్తం మనం ఏం వీడియోస్ అప్లోడ్ చేయలేదు కదా, న్యూ ఛానల్ కాబట్టి మన డాష్ బోర్డ్ అనేది ఇలా కనిపిస్తుంది. ఓకే రైట్. ఇక్కడ మనకి లెఫ్ట్ కార్నర్ లో ఎం అనే ప్లేస్ ఉంది కదా, లెఫ్ట్ కార్నర్ లో ఎం అని ఉంది కదా, అక్కడ ఒక యారో మార్క్ కనిపిస్తుంది. యూ వ్యూ యువర్ వ్యూ ఛానల్ ఆన్ యూట్యూబ్ అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఓకే రైట్. అప్పుడు క్లిక్ చేసిన వెంటనే మనకి నెక్స్ట్ మళ్ళీ క్లిక్ చేయండి. ఆ యారో మార్క్ మీద క్లిక్ చేసిన వెంటనే, ఇది ఆల్రెడీ నేను వేరే ఛానల్ ఓపెన్ చేసిన వల్ల ఇలా కనిపిస్తుంది. ఇక్కడ డౌన్ లో మీకు ఫస్ట్ రెడ్ బటన్ కనిపిస్తుంది కదా, బ్యానర్ ఇమేజ్. ప్రొఫైల్ కింద బ్యానర్ ఇమేజ్, కింద పిక్చర్. ఫస్ట్ బ్యానర్ ఇమేజ్, కింద మనకి పిక్చర్ అని కనిపిస్తుంది. సో పిక్చర్ దగ్గర మనకి ఎం అని కనిపిస్తుంది, ఎం పక్కన అప్లోడ్ అని కనిపిస్తుంది. ఈ అప్లోడ్ బటన్ మీద మనం క్లిక్ చేసినట్లయితే మన డాష్ బోర్డ్ మీద, డెస్క్టాప్ మీద ఏమైనా ఫొటోస్ ఉంటే మన ప్రొఫైల్ పిక్ పెట్టుకోవాలి. అయితే మన ఫేస్ అయితే పెట్టుకోవచ్చు, లేదా మన ఫోటో ఉంటే మన ఫోటో, మన ఛానల్ కి మన ఫోటో కనిపించాలి అనుకుంటే మనం ఫోటో అప్లోడ్ చేయొచ్చు. లేదు ఒక లోగో అప్లోడ్ చేయాలి అనుకుంటే ఒక లోగోని అప్లోడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మార్నింగ్ మోటివేషన్ అంటే ఒక లోగో తయారు చేశాను. జెమినీలోకి వెళ్ళి మనం లోగో క్రియేట్ చేయమంటే లోగో ఇస్తుంది. అది మీకు ఓకే అనుకుంటే అది పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను ఒక లోగో తయారు చేశాను, ఆ లోగోని క్లిక్ చేసి ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన వెంటనే మీకు స్క్రీన్ ఇలా కనిపిస్తుంది, మార్నింగ్ మోటివేషన్. దాన్ని డన్ అని చేయండి. రైట్ కార్నర్ లో క్యాన్సిల్, డన్ రెండు ఆప్షన్స్ ఉన్నాయి, డన్ చేయండి. డన్ చేసిన వెంటనే మనకి ఇక్కడ చూడండి ఫస్ట్ ఎం అని కనిపించింది రైట్. ఇప్పుడు ఏం కనిపిస్తుంది, మార్నింగ్ మోటివేషన్ అని కనిపిస్తుంది రైట్. ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంకొకటి ఏం చేయాలంటే, ఇక్కడ దీనిని బ్యానర్ ఇమేజ్ అని అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవడానికి నేను వేరే ఆన్ చేస్తాను, 1 సెకండ్. ఇక్కడ నా ఛానల్ నేమ్ టైప్ చేశాను. ఎలా టైప్ చేశాను, @వాయిస్ ఆఫ్ వనిత అని టైప్ చేశాను. యాక్చువల్ గా నా ఛానల్ ఆల్రెడీ ఫేమస్ కాబట్టి నేను పెట్టకపోయినా ఫస్ట్ నా ఛానలే వస్తుంది. కొత్తగా ఉన్నారనుకోండి, కంపల్సరీ పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా ఛానల్ వస్తుందా లేదా అనేది ఒకసారి చెక్ చేస్తున్నాను నేను, చూడండి. వాయిస్ ఆఫ్ వనిత టైప్ చేసి ఎంటర్. వచ్చింది కదా, స్టార్టింగ్ నా ఛానల్ నేమ్ వచ్చింది కదా. ఎందుకు వచ్చిందంటే నాది ఆల్రెడీ రన్నింగ్ లో ఉంది, కంటిన్యూ చేస్తున్నాను, నేను కన్సిస్టెన్సీగా చేస్తున్నాను, వ్యూస్ పెడుతున్నాను. నాకు 1,33K ప్లస్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో కంటిన్యూగా పెడుతున్నాను, నాకు అందులో చాలా వీడియోస్ ఉన్నాయి, మొత్తం ఉంది. కాబట్టి నేను హ్యాండిల్ అని పెట్టకపోయినా సరే నా ఛానల్ నేమ్ అనేది వచ్చింది. దాన్ని మళ్ళీ నేను క్లిక్ చేసిన వెంటనే నా ఛానల్లోకి వెళ్ళిపోయాను. అక్కడ వెంటనే క్లిక్ చేసిన వెంటనే నా ఛానల్కి వెళ్ళా. ఛానల్కి వెళ్ళినప్పుడు మీకు చెప్పాను కదా, ఇక్కడ నా ఫోటో ఏదైతే ఉందో అది ప్రొఫైల్ ఫోటో. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేసాము, కస్టమైజేషన్ లోకి మార్నింగ్ మోటివేషన్ అని చేంజ్ చేసాం కదా, సేమ్ అలా నేను చేంజ్ చేసుకుని నా ఫోటో పెట్టుకున్నాను కాబట్టి ఇక్కడ నా ఫోటో వచ్చింది. అలాగే ఇక్కడ బ్యానర్ ఇమేజ్ రెడ్ మార్క్ కనిపిస్తుంది కదా, రెడ్ మార్క్ అనేది ఇక్కడ మనకి బ్యాక్ పెద్దగా ఉన్నది, టీవీలో అయితే ఎలా కనిపిస్తుంది, సిస్టమ్ లో అయితే ఎలా కనిపిస్తుంది, మొబైల్లో అయితే ఎలా కనిపిస్తుంది, ఇలా 3 వ్యూస్ ఉంటాయి అన్నమాట. మనం ఎక్కువ మొబైల్ యూజ్ చేస్తారు కాబట్టి మొబైల్ కి కనిపించే విధంగా మనం
బ్యానర్ ఇమేజ్ అనేది తయారు చేసుకోవాలి. మనం మొత్తం స్క్రీన్ కనిపించాలని మొత్తం పెట్టేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మొబైల్లో సెట్ చేసినప్పుడు మన ఫేస్ కట్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే మొబైల్ చిన్నగా ఉంటుంది కదా రేషియో. ఇక్కడ రేషియో మనకి ఎలా ఉండాలి అంటే 2048x1152 ఉండాలి. 6 MB లెస్ దాన్ ఉండాలి. ఈ బ్యానర్ ఇమేజ్ ఎలా చేసుకోవాలి అనేది కూడా మీకు రేపటి క్లాస్ లో నేర్పిస్తాను. ఓకే, సో ఇక్కడ మనం బ్యానర్ అనేది సెట్ చేసుకోవాలి. ఇక్కడ నేను నా ఛానల్లో బ్యానర్ ఎలా సెట్ చేసుకున్నాను, ఇక్కడ సిస్టమ్ లో కాబట్టి ఇంత ఫుల్ గా బ్యాక్ క్రీమ్ కలర్ ఇవన్నీ కనిపిస్తుంది. అదే మొబైల్లో అనుకోండి, ఇక్కడికి హాఫ్ అయ్యి ఈ ఎడ్జ్ కనిపించదు. నేను మెయిన్ ఈ థీమ్ కనిపించాలని ఇక్కడ వరకు సెట్ చేశాను అనమాట. దిస్ ఈస్ కాల్డ్ బ్యానర్ ఇమేజ్. దిస్ ఈస్ కాల్డ్ ప్రొఫైల్ ఇమేజ్. ఏదైతే మనం పిక్ పెట్టుకున్నామో అది ప్రొఫైల్. బ్యాక్ ఏదైతే మన ఛానల్లో ఏమున్నాయి అని చెప్పడానికి మనం పెట్టుకున్నామో అది బ్యానర్ ఇమేజ్. మన బ్యానర్ ఇమేజ్ లో మనం క్యాచీగా ఉండేది ఏదైనా రాసుకోవచ్చు. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేశాను, నా ఛానల్ నేమ్ పెట్టి కింద ఎన్ని సోషల్ మీడియా ఐకాన్స్ ఉన్నాయి అనేది నేను ఇక్కడ పెట్టాను. ఎందుకంటే ఎవరైనా మన ఛానల్కి వచ్చి సెర్చ్ చేశారనుకోండి, ఇలా చూసినప్పుడు ఓహో ఈ మేడం కి ఇన్స్టాగ్రామ్ ఉంది, ఫేస్బుక్ అకౌంట్ ఉంది, పింట్రెస్ట్ ఉంది, ట్విట్టర్ ఉంది, టెలిగ్రామ్ ఉంది అని ఒక ఐడియా వస్తుంది. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి మనల్ని ఫాలో అవడానికి, సేమ్ ఇవి ఎక్కడున్నాయి అనేది తెలుసుకోవడానికి మన డిస్క్రిప్షన్ లోకి వెళ్తారనమాట. ఫస్ట్ మీకు అర్థం అవ్వాలంటే నేను బ్యానర్ ఇమేజ్ సెట్ చేయాలని చెప్తున్నాను కదా. మనం బ్యానర్ ఇమేజ్ కి కావాలన్నప్పుడు వెంటనే అప్లోడ్ కి వెళ్ళి, నేను ఆల్రెడీ ఇక్కడ బ్యానర్ ఇమేజ్ రెడీ చేసి ఉంచాను కాబట్టి అది అప్లోడ్ చేస్తాను. అప్లోడ్, డెస్క్టాప్ వెళ్ళి ఇక్కడ కొన్ని ఇమేజెస్ డౌన్లోడ్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుందాం. ఇది తీసుకున్నప్పుడు చూడండి, అది ఒక సైజ్ అంటూ తీసుకోలేదు, ఇలా వచ్చింది. బట్ ఇక్కడ అడ్జస్ట్ అవ్వలేదు. అడ్జస్ట్ అయ్యేలా మనం బ్యానర్ ఇమేజ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి ఫుల్ రాలేదు కాబట్టి నేను క్యాన్సిల్ చేస్తున్నాను, మళ్ళీ వేరేది తీసుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మార్నింగ్ మోటివేషన్ కదా, ఒక సీనరీ తీసుకుందాం. సీనరీ తీసుకున్నప్పుడు ఎలా వస్తుంది, అది ఎలా అడ్జస్ట్ అవుతుంది చూద్దాం. ఓపెన్. ఇది చూడండి, ఇక్కడ కరెక్ట్ పిక్సెల్స్ లేదు కాబట్టి అది అక్కడ అడ్జస్ట్ అవ్వట్లేదు అనమాట. అలా మనం కరెక్ట్ పిక్సెల్స్ ఉన్నది సెట్ చేసుకుని మాత్రమే పెట్టుకోవాలి. లేదా ఏదో ఒక సీనరీని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, బట్ బ్యాక్గ్రౌండ్ అనేది కరెక్ట్ ఉండదు అనమాట. ఇక్కడ యాక్చువల్ గా వాయిస్ ఆఫ్ వనిత అది పెడుతున్నాను. ఓకే, చూసారా, ఇప్పుడు నేను ఆల్రెడీ ఇది డిజైన్ చేసుకున్నాను. క్యాన్వాలో ఇలా బ్యానర్ ఇమేజ్ అనేది డిజైన్ చేసుకున్నాను. ఇప్పుడు మీకు ఇక్కడ వాయిస్ ఆఫ్ వనిత అనే ఉన్నదేమో మన మొబైల్లో ఇలా కనిపిస్తుంది. ఇక్కడ వ్యూ ఆన్ డెస్క్టాప్ మీద అయితే ఇలా మొత్తం లాంగ్ కనిపిస్తుంది. అదే మనం వాచ్ ఇన్ టీవీ అని చూస్తే ఇలా కనిపిస్తుంది మొత్తం స్క్రీన్ అంతా. ఓకే రైట్, ఇప్పుడు నాకు ఇది ఓకే అని అనిపించింది, సో దాన్ని డన్ అని చేసా. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారా, ప్రీవియస్ గా రెడ్ స్క్రీన్ ఉంది. నేను ఎప్పుడైతే బ్యానర్ ఇమేజ్ సెట్ చేశానో నా స్క్రీన్ అంతా మొత్తం చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏమేమి పెట్టుకున్నాం, ఫస్ట్ ప్రొఫైల్ పిక్ పెట్టుకున్నాము, నెక్స్ట్ వచ్చి బ్యానర్ ఇమేజ్ పెట్టుకున్నాం. ఓకే రైట్, నోట్ చేసుకున్నారా? ఫస్ట్ ప్రొఫైల్ పిక్ చేంజ్ చేశాను నేను. ప్రొఫైల్ పిక్ అంటే మీ లోగో, మీ ఛానల్ లోగో కానీ మీ పర్సనల్ గా మీరు పిక్ పెట్టుకోవాలంటే పిక్ గానీ అడ్జస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్యానర్ ఇమేజ్ అంటే మీ ఛానల్ అసలు దేనికి సంబంధించింది అనేది ఒక బ్యానర్ తయారు చేసుకోవచ్చు మీ నేమ్ తో. లేదు అనుకుంటే అట్లీస్ట్ మీ నేమ్, లేదా ఇప్పుడు సారీస్ బిజినెస్ ఉన్నారు కదా, ఇందులో చాలా మంది 9 మెంబర్స్ సారీస్ బిజినెస్ ఉన్నారు కాబట్టి సారీస్ కి సంబంధించి రిలవెంట్ ఏదైనా ఒక బ్యానర్ ఇమేజ్ తయారు చేసుకుని అలా పెట్టుకుని అక్కడ నేమ్ కూడా రాసుకోవచ్చు. ఒకసారి ఎవరు టాలీ టీచ్ చేస్తానన్నారు కదా సార్, టాలీ టీచ్ చేయడానికి సంబంధించిన రిలవెంట్ బ్యానర్ తయారు చేసుకుని పెట్టుకోవచ్చు అనమాట. సో ఇక్కడ వరకు క్లియర్ అయితే ఒకసారి మీరు మీ సింబల్ వన్ అని టైప్ చేయండి. ఇదంతా ఓకే అనుకుంటే 1 అని టైప్ చేయండి. ఇక్కడ వరకు ప్రొఫైల్ పిక్ బ్యానర్ ఇమేజ్ ఓకే అర్థమైంది అనుకుంటే 1 అని టైప్ చేయండి.
ఓకే, శ్రీవాణి ఓకే, అందరికీ అర్థం అవ్వాలి. గ్రీష్మ ఓకే, రాజేశ్వరి మ్యామ్ ఓకే, జయశంకర్ గారు, అందరికీ అర్థమైతేనే వన్ అని పెడతారు. నాగరాజ్ సార్ సి. ఇంకా రిమైనింగ్ అందరూ యాక్టివ్ పార్టిసిపెంట్స్ ఉండాలి. మీరు వన్ అని టైప్ చేయట్లేదు అంటే మీకు ఇంకా ప్రొఫైల్ పిక్ ఎలా పెట్టాలి, బ్యానర్ ఇమేజ్ ఎలా పెట్టాలి అనేది అర్థం కాలేదని అర్థం. వెంకటరాజు గారు అర్థం కాలేదా? ఓకే రైట్. లక్ష్మి గారు 4 1s పెట్టారు, బాగా అర్థమైందా? ఓకే రైట్, ఎక్సలెంట్. సో ఇక్కడ వరకు మీకు ఓకే కదా? ఇప్పుడు మనం దీన్ని స్క్రీన్ కిందకి వెళ్తే ఇది మెయిన్ పార్ట్ అన్నమాట. ఇక్కడ చూడండి, మన ఛానల్ నేమ్ అనేది కనిపిస్తుంది, మార్నింగ్ మోటివేషన్. నేను ఛానల్ నేమ్ మార్నింగ్ మోటివేషన్ అని పెట్టాను, బట్ ఇక్కడ హ్యాండిల్ వచ్చి మార్నింగ్ మోటివేషన్ 6 AM అని పెట్టాను. ఎందుకు పెట్టాను అని అంటే, లెట్స్ చెక్. ఆల్రెడీ మార్నింగ్ మోటివేషన్ తో వేరే వాళ్ళు పెట్టుకున్నారనమాట. నేను చెప్పాను కదా, వేరే వాళ్ళు ఎవరైనా ఒక ఛానల్ నేమ్ పెట్టుకున్నప్పుడు ఆ హ్యాండిల్ మళ్ళీ మనకి రాదు అని. నేను ఆల్రెడీ సెర్చ్ చేస్తే మార్నింగ్ మోటివేషన్ అనేది ఆల్రెడీ ఎగ్జిస్టెడ్, ఎవరో పెట్టుకున్నారు. సో నేను అప్పుడు దాన్ని ఎక్స్టెండ్ చేయాలి, నాకు హ్యాండిల్ రావాలంటే. అప్పుడు నేను ఏం చేశాను, మార్నింగ్ మోటివేషన్ 6 AM అని పెట్టాను. 6 AM అని పెట్టినప్పుడు నేను యాక్చువల్ గా నా ఛానల్ నేమ్ కూడా అదే ఉండాలి అనుకుంటున్నాను. అప్పుడు నేను ఏం చేస్తాను, నా నేమ్ ని మార్నింగ్ మోటివేషన్ ఎట్ 6 AM ఇలా చేంజ్ చేశాను. ఇప్పుడు నా ఛానల్ నేమ్, నా హ్యాండిల్ నేమ్ రెండు ఈక్వల్ గా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మనకి ఓకే అయింది అది. నెక్స్ట్, దిస్ ఈస్ ద మెయిన్ పార్ట్ అన్నమాట. డిస్క్రిప్షన్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ శ్రీవాణి దేనికి ఒక ఛానల్ పెట్టాలనుకుంటుంది. ఆ ఛానల్లో ఏం రాయాలి, ఏమి సబ్స్క్రైబర్స్ కి తన ఛానల్లో ఏముంటాయి అనేది చెప్పాలి అంటే మనం ఒక డిస్క్రిప్షన్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం కనిపిస్తున్నాం అనుకోండి, హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్లో ఇది ఉంటుంది అదే అలా చెప్తాము. అలా కాకుండా సబ్స్క్రైబర్స్ అసలు వచ్చి మన ఛానల్లో చూసినప్పుడు అసలు ఛానల్లో ఏముంది అని చూసి అది నచ్చితే చాలా మంది సబ్స్క్రైబర్స్ వస్తారనమాట. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నా ఛానల్లో డిస్క్రిప్షన్ ఎలా చూస్తాము, వేరే వాళ్ళ ఛానల్ ఇలా ఓపెన్ అయినప్పుడు ఇక్కడ మోర్ అనే ఆప్షన్ ఉంది, కనిపిస్తుందా? నా కర్సర్ మూవ్ అవుతుంది కదా, మోర్ అనే ఆప్షన్ లో క్లిక్ చేస్తారు. నేను ఇక్కడ సంథింగ్ రాశాను నా ఛానల్ గురించి, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ వనిత అని మొత్తం ఒక మ్యాటర్ అనేది రాశాను. నా ఛానల్లో ఏమేమి ఉంటుంది అవన్నీ మొత్తం రాశాను. ఇదంతా మనం ఎక్కడ రాసుకోవాలి అంటే, మన ఛానల్లో మన ఛానల్ డిస్క్రిప్షన్ బాక్స్ లో రాసుకుంటే అప్పుడు మన ఛానల్ క్లిక్ చేసినప్పుడు కనిపిస్తుంది అనమాట. అంటే ఫస్ట్ మనం ఇక్కడ అడ్జస్ట్ చేసేసుకోవాలి. మీ ఛానల్ గురించి ఏం రాయాలి అనేది కన్ఫ్యూజ్ అవుతున్నారు, రైట్? చాలా మందికి కన్ఫ్యూజ్ అవుతుంది ఛానల్లో ఏం పెట్టాలి ఏం రాయాలి అనేది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే, చాట్ జీపీటీ ఐడియా ఉందండి అందరికి? చాట్ జీపీటీకి వెళ్ళి మీ ఛానల్ నేమ్ ఏదైతే ఉందో దాని గురించి సెట్ చేయండి. అప్పుడు అది డిస్క్రిప్షన్ లో ఏం పెట్టాలి అన్నప్పుడు ఒక టాపిక్ ఇస్తుంది అనమాట. ఇక్కడ మీరు ఏమైనా రాయొచ్చు, హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్, హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అని చెప్పేసి మీ ఛానల్ నేమ్ పెడతారు. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అని చెప్పి ఛానల్ గురించి చెప్తారు. అలాగే మీ ఛానల్ ఏముంటుంది మొత్తం కంటెంట్ రాస్తారు. ఇక్కడ మీరు కంటెంట్ ఏం రాయాలి అని తెలియకపోతే ఒకసారి చాట్ జీపీటీకి వెళ్ళి అక్కడ డిస్క్రిప్షన్ అని అడిగితే ఇస్తుంది అనమాట. ఇక్కడ చాట్ జీపీటీ ఓపెన్ చేశాను నేను. చాట్ జీపీటీలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ మోటివేషన్ కి మార్నింగ్ మోటివేషన్ గివ్ మీ డిస్క్రిప్షన్ ఆన్ మార్నింగ్ మోటివేషన్. నా ఛానల్ నేమ్ ఎట్ 6 AM అని పెట్టాను కదా, 6 AM ఫర్ మై యూట్యూబ్ ఛానల్.
అని చెప్పి నేను సెలెక్ట్ చేస్తున్నాను. అది ఒకవేళ ఇచ్చింది అనుకోండి, ఆ కంటెంట్ మనకు నచ్చింది అనుకోండి, ఆ కంటెంట్ ని తీసుకొచ్చి మన డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాం అనమాట. ఇక్కడ చూడండి మనకి చాలా మ్యాటర్ ఇస్తుంది. ఎవ్రీ మార్నింగ్ 6 AM అని చెప్పేసి, వేకప్ ఎర్లీ, స్టే కన్సిస్టెంట్ విత్ ద డే, చాలా మంచిగా ఇచ్చింది కదా. సబ్స్క్రైబ్ నౌ అండ్ జాయిన్ 6 AM వారియర్స్, మంచిగా ఇచ్చింది కదా. ఈ కాన్సెప్ట్ మనకు ఓకే అనుకోండి, దీన్ని ఇలాగే కాపీ పేస్ట్ చేసేస్తాము. లేదు ఇక్కడ ఏమైనా మాడిఫికేషన్ చేసుకోవాలంటే ఎడిట్ లోకి వెళ్ళి మాడిఫికేషన్ చేసుకుని అది మనం దాంట్లో పేస్ట్ చేస్తాం. ఇక్కడ చూడండి నాకు ఆల్రెడీ డిస్క్రిప్షన్ ఇచ్చింది, కాపీ పేస్ట్ చేశాను. కాపీ పేస్ట్ చేసేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అని పెట్టాను కదా, అక్కడ ఇంకా అక్కడ కంటెంట్ రాయకుండానే ఫస్ట్ మనం @ మన ఛానల్ ఏదైతే ఉందో ఆ ఛానల్ నేమ్ ఇచ్చుకుంటాం అనమాట. మార్నింగ్ మోటివేషన్ ఇలా @6 AM. ఇప్పుడు రాజేశ్వరి మ్యామ్ ఛానల్ నేమ్ రాజేశ్వరి వడ్లమనేని, అంటే మ్యామ్ ఎలా ఇచ్చుకోవాలి హ్యాండిల్, @ రాజేశ్వరి వడ్లమనేని అని ఇచ్చుకోవాలి. ఎక్కడ స్పేస్ ఉండకూడదు, అన్ని స్మాల్ లెటర్స్. అలాగే వేరే ఇంకొకటి కూడా పెట్టుకోవాలి, #. వేరే ఛానల్ వేరే ఛానల్ నేమ్ చెప్పండి. రాజేశ్వరి మ్యామ్ ది నిన్న శ్రీకాంత్ సార్ చెప్పాను, ఈ రోజు రాజేశ్వరి మ్యామ్ ది. వేరే చిన్నారి ఇంకొకటి లోకం ఛానల్ చెప్పండి. చిన్నారి లోకం చిన్నారి లోకం, ఎస్ రాజేశ్వరి మ్యామ్, వేరే రాజేశ్వరి మ్యామ్. చిన్నారి లోకం అనేది ఇక్కడ హ్యాష్ ట్యాగ్ అనేది ఉంటుంది కదా, ఈ హ్యాష్ ట్యాగ్ యూజ్ చేసి చిన్నారి లోకం ఇలా, అంటే కంపల్సరీ మీరు ఇక్కడ 2 గుర్తు పెట్టుకోవాలి. ఒకటి @ మీ ఛానల్ నేమ్, హ్యాష్ ట్యాగ్ మీ ఛానల్ నేమ్, రెండు ఒకటే ఉండాలన్నమాట. ఒకటి కాకుండా ప్రతి డిస్క్రిప్షన్ లో @ మీ ఛానల్ నేమ్ కంపల్సరీ రాయాలి, హ్యాష్ ట్యాగ్ పెట్టి మీ ఛానల్ నేమ్ రాయాలి. అలా రాసిన తర్వాత మీరు డిస్క్రిప్షన్ ఏదైనా ఇవ్వచ్చు. అంటే ఎగ్జాక్ట్ గా స్టార్టింగ్ రాయాలని లేదు, ఫస్ట్ ఇదంతా రాసేసిన తర్వాత కింద కూడా రాయొచ్చు. ఇది డిస్క్రిప్షన్ కదా, సో ఇక్కడ ఇది అంత మంచిగా అనిపించట్లేదు కదా. హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పేసి నేను ఇది కాపీ పేస్ట్ చేసి ఇక్కడ ఇలా పెట్టుకోవచ్చు. ఓకే, ఇదంతా కంప్లీట్ అయిపోయింది, మనకి డిస్క్రిప్షన్ రాసేసుకున్నాము. అలాగే ఇక్కడ ఛానల్ URL అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట. ఇది కాపీ చేసి మనం ఎవరికైనా షేర్ చేసినప్పుడు మనది ఈ లింక్ అనేది, ఆ లింక్ క్లిక్ చేసినప్పుడు వేరే వాళ్ళది ఓపెన్ అవుతుంది ఛానల్. ఇక్కడ మన జీమెయిల్ అడ్రస్ ఇచ్చుకుంటాము. అదే ఈమెయిల్ అడ్రస్ మీరు ఏదైతే క్రియేట్ చేశారో అది కాకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈమెయిల్ అడ్రస్ ఎందుకంటే సారీస్, ఇప్పుడు సారీస్ బిజినెస్ ఉన్నాయి కదా, సారీస్ బిజినెస్ వాళ్ళకి వాళ్ళ నెంబర్ కి కాంటాక్ట్ చేయాలి, సారీస్ కావాలి అని కాంటాక్ట్ చేయాలి. అలాంటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మీ ఛానల్ కి వచ్చారు, మీ సారీ చాలా బాగా నచ్చింది అనమాట, అక్కడ అబ్బా నాకు ఈ సారీ కొనుక్కోవాలనిపిస్తుంది. ఆల్రెడీ మీరు మీ మొబైల్ నెంబర్ మీ షార్ట్స్ వీడియోస్ లో కానీ లాంగ్ వీడియోస్ లో కానీ ఇస్తారు. కొంతమంది ఏం చేస్తారు, మీ ఛానల్ ఎలా ఉంది అని చెప్పేసి చూడడానికి డిస్క్రిప్షన్ లోకి వస్తారు. అక్కడ మీ ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ప్రొఫెషనల్ గా మీ జీమెయిల్ అకౌంట్ నుంచి మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలనుకుంటారు. అప్పుడు ఇక్కడ ఈ ఛానల్ నేమ్ అనేది, ఈ ఈమెయిల్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఈ ఈమెయిల్ అనేది మీరు ఏం చేస్తారంటే, బిజినెస్ కి మీరు ఏదైతే యూజ్ చేసుకుంటారో రఫ్ గా, అంటే మీ పర్సనల్ది ఇవ్వద్దు, అలాగని యూట్యూబ్ది ఇవ్వద్దు, ఏదైనా ఇవ్వండి. లేదు నేను అన్ని క్రియేట్ చేసుకోలేను అనుకుంటే యూట్యూబ్ ఇవ్వండి. అంటే ఎందుకు ఇవ్వద్దు అంటానంటే, యూట్యూబ్ కి ఇది అందరికీ కనిపిస్తుంది అనమాట. మొత్తం వరల్డ్ వైడ్ మీరు ఈ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ ఈ ఈమెయిల్ అడ్రస్ అనేది కనిపిస్తుంది. కాబట్టి ఇది ఇచ్చారనుకోండి, కొంతమంది కావాలని టైం పాస్ చేసి మనల్ని డిస్టర్బ్ చేసే వాళ్ళు ఉంటారు కదా. సో బిజినెస్ ఎంక్వైరీ కోసం వేరే జీమెయిల్ అకౌంట్ ఏదైతే ఉందో అది ఇక్కడ మీరు టైప్ చేసుకోవాలి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మార్నింగ్ మోటివేషన్ అలా రఫ్ గా పెడుతున్నాను. మేడం స్మాల్ డౌట్ మేడం, ఎస్ సార్ చెప్పండి. తెలుగులో డిస్క్రిప్షన్ పెట్టుకోవాల్సి ఎస్ సార్ అది కూడా చెప్తాను. మార్నింగ్ మోటివేషన్ @6 AM @gmail.com. ఓకే, ఇలా మనం మీరు బిజినెస్ కానీ ఏదైనా స్పాన్సర్స్ మొత్తం ఇవన్నీ ఏమైనా సేల్ చేయాలనుకున్నా, మీ బిజినెస్ ప్రొడక్ట్స్ అవన్నీ గురించి ఎవరైనా మిమ్మల్ని జీమెయిల్ తో కాంటాక్ట్ అవ్వాలనుకున్నప్పుడు ఒక ఈమెయిల్ అడ్రస్ ఇస్తాము. ఇది మొత్తం పబ్లిక్, మొత్తం అందరికీ కనిపిస్తుంది అనమాట.
సో అది మీ పర్సనల్ది ఇవ్వద్దు, అలానే యూట్యూబ్ జీమెయిల్ అకౌంట్ ఇవ్వద్దు. ఒకటి మీరు బిజినెస్ కానీ ఒకటి పెట్టుకుంటారు కదా, ఆ జీమెయిల్ అడ్రస్ తో ఇక్కడ లాగిన్ అవ్వండి. ఓకే, పెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు సార్ ఒకటి డౌట్ అడిగారు కదా, అది ఒకసారి క్లియర్ చేసి నేను నెక్స్ట్ కాలంకి వెళ్తాను. ఓకే రైట్. ఇప్పుడు మార్నింగ్ మోటివేషన్ అనేది చాట్ జీపీటీ మనకి ఇలా ఇచ్చింది. దీన్ని మనకి చాట్ జీపీటీ తెలుగులో ఇమ్మంటే ఓకే, బట్ కొంచెం రాంగ్స్ ఇస్తుంది అనమాట. బట్ తెలుగులో ఎలా ఇస్తుందో అని అడుగుదాం. ఓకేనా? గివ్ ఇన్ తెలుగు లాంగ్వేజ్. ఇక్కడ వచ్చింది కదా, ప్రతిరోజు ఉదయం ప్రేరణ కోసం ప్రతిరోజు 6 గంటలకి మీరు చూసే మొదటి వీడియో ఇదే కావాలి. యాక్చువల్గా ఇందులో మిస్టేక్స్ లేకుండా చాలా బాగా ఇచ్చింది. ఒక్కొక్కసారి మిస్టేక్స్ ఇస్తుంది అనమాట. ఈ మిస్టేక్స్ ఏమన్నా ఉంటే అది సెట్ చేసుకోండి. లేదు, ఇది బానే ఉంది, మీకు తెలుగులో కావాలి అనుకున్నప్పుడు ఇది ఇలా కాపీ చేసేసి మీ ఛానల్ ఏదైతే ఉందో ఆ ఛానల్లో పేస్ట్ చేసుకోండి. ఇక్కడ డిస్క్రిప్షన్ ఇంగ్లీష్ లో ఇచ్చాను కదా, నేను ఎంటర్ చేసి సేమ్ అదే తెలుగులో కూడా పెట్టాను. ఇక్కడ ఎందుకు మనకి రెడ్ మార్క్ చూపిస్తుంది అంటే, ఇక్కడ మనకి క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయో అంత మాత్రమే చేసుకోవాలి. ఇక్కడ చూడండి 1000 క్యారెక్టర్స్ వరకు మాత్రమే ఉంది లిమిట్. నేను ఇక్కడ ఇంగ్లీషు తెలుగు మొత్తం చేసిన వలన నాకు ఇక్కడ పెరిగింది. సో నేను కొంచెం డిలీట్ చేసేస్తున్నాను. ఇంకా ఎక్కువే ఉంది. ఇప్పుడు చూడండి 1000 క్యారెక్టర్స్ 902 అయింది. ఓకే, అప్పుడు మనం ఇది ఓకే చేసుకోవచ్చు అనమాట. 1000 క్యారెక్టర్స్ వరకు మనం ఎంతైనా రాసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను, నెక్స్ట్ ఇంకా ఉంటుంది. ఇప్పుడు ఓకేనా సార్? డౌట్ ఎంత మేడం? సార్, Restriction డౌట్ ఉన్న వాళ్ళు ఒకసారి హ్యాండ్ 1000 రైజ్ చేస్తే characters నాకు వరకు. వాళ్ళు కనిపిస్తారు. ఓకే మేడం. ఎస్ సార్, క్లియర్ అయిందా డౌట్? అలాగే మీకు ఇక్కడ చాట్ జీపీటీ ఇవ్వలేదు అనుకుంటే ఇంకొక ఆప్షన్ కూడా ఉంది సార్. ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇంగ్లీష్ కాపీ చేస్తున్నాను, చాట్ జీపీటీ ఇచ్చిన ప్రాంప్ట్ కాపీ చేస్తున్నాను. మీకు చాట్ జీపీటీ అది అంత పర్ఫెక్ట్ గా ఇవ్వట్లేదు అనుకున్నప్పుడు వేరే ఆప్షన్ కూడా ఉంది. కాపీ చేశాను, నెక్స్ట్ విండోలోకి వెళ్ళి ఇక్కడ ట్రాన్స్లేషన్ అని కొట్టండి. ట్రాన్స్లేట్ ఇంగ్లీష్ టు తెలుగు. ఇక్కడ ఇలా వస్తుంది. అప్పుడు మనకి ఇక్కడ ఇంగ్లీష్ ఉంది, ఇక్కడ తెలుగు ఉంది. ఇక్కడ ఇంగ్లీష్ లో ఎంటర్ టెక్స్ట్ ఇక్కడ పేస్ట్ చేశాను. చూడండి మీకు వస్తుందా? ఇక్కడ తెలుగులో వచ్చింది కదండి. సో తెలుగులో మనం గూగుల్లోకి వెళ్ళి ట్రాన్స్లేషన్ అని కొట్టినా వస్తుంది. ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్ టు తెలుగు అని కొడుతుంది. మీకు ఇక్కడ ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ హిందీ అని టైప్ చేశాను అనుకోండి, ఇక్కడ చాలా లాంగ్వేజెస్ ఉంటాయి. హిందీ చూస్ చేసుకున్నాను, చూడండి హిందీలో చేంజ్ అయిపోతుంది. మీ ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ చేంజ్ అవుతుంది. అది కాపీ చేసి మీ డిస్క్రిప్షన్ లో మీకు ఎక్కడ కంటెంట్ కావాలంటే అక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. రైట్? అందరికి క్లియర్ అయితే ఒకసారి థమ్స్ అప్ ఇవ్వండి. మేడం ఇప్పుడు ఎస్ సార్. 1000 క్యారెక్టర్స్ మేడం, 1000 ఎస్ సార్. క్యారెక్టర్స్. ఎస్ సార్. 1000 క్యారెక్టర్స్ పెట్టాలా లేకపోతే మనం 1000 500 క్యారెక్టర్స్ characters? పెట్టాలని రూల్ ఏం లేదు సార్. మీ టాపిక్ మీరు ఏమైతే చెప్పాలి అని అనుకుంటున్నారో అది మాత్రమే అక్కడ మనం రాస్తామన్నమాట. మనకి ప్లేస్ ఉందని మొత్తము రాసాము. ఎందుకంటే ఇక్కడ మీరు ఇంకా ప్లేస్ ఉంచుకోవాలి. జస్ట్ మీకు అర్థం కావడానికి చెప్పాను. ఎందుకు ప్లేస్ ఉంచుకోవాలంటే కింద మనం మన సోషల్ మీడియా హ్యాండిల్స్ ని యాడ్ చేస్తాం అనమాట. రైట్? ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మన ఛానల్లోకి వెళ్ళిపోతాము. డిస్క్రిప్షన్ ఇక్కడ మీకు అర్థమైంది కాబట్టి నేను కొంచెం ఉంచి మిగతాది డిలీట్ చేస్తున్నాను. రైట్? ఇక్కడ ఇంకొక మెయిన్ ఆప్షన్ ఏంటంటే లింక్స్ అని ఉంది చూడండి. యాడ్ లింక్స్. ఇక్కడ ఏం కనిపిస్తుంది? యాడ్ లింక్స్. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకి 2 బాక్సెస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఒకటి, సెకండ్ వన్ ఒకటి. ఫస్ట్ వన్ లో మనకి సోషల్ మీడియా హ్యాండిల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉంది ఏంటి? యూట్యూబ్ కంటే ట్రెండింగ్ లో ఉన్న ఆప్షన్ ఎవరికైనా తెలుసా? సోషల్ మీడియా ఐకాన్. ఇన్స్టాగ్రామ్. వెరీ గుడ్, కంగ్రాట్స్ సార్. ఎస్ సార్, ఇన్స్టాగ్రామ్. ఇన్స్టాగ్రామ్ అనేది మనకి ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. సో మనం ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ ఇన్స్టాగ్రామ్ అని రాసుకుంటాం. ఇన్స్టాగ్రామ్.
ఇక్కడ మీకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటే ఆ యూఆర్ఎల్ తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయాలన్నమాట. మీ ఛానల్ కి సంబంధించి మీకు ఇన్స్టాగ్రామ్ లేకపోతే మీరు ఓపెన్ చేసుకోండి. ఇది ఉంటే కనుక ఇక్కడ మనం డైరెక్ట్ పేస్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు మార్నింగ్ మోటివేషన్ మీకు చెప్పడానికి చూస్ చేసుకున్నది కాబట్టి దానికి ఉండదు కదా. సో వాయిస్ ఆఫ్ వనితకి మొత్తం హ్యాండిల్స్ ఉన్నాయి అని చెప్పాను కదా, ఆ హ్యాండిల్స్ లో ఒకటి తీసుకుని నేను తీసుకుంటున్నాను. ఇన్స్టాగ్రామ్ ఎక్కడుంది? ఇదిగో instagram.com/వాయిస్ ఆఫ్ వనిత. ఇది నా హ్యాండిల్, ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్. ఇది కాపీ చేశాను, ఇక్కడ పేస్ట్ చేశాను. అంటే ఇప్పుడు మీరు ఏం చేస్తారు, మీ ఛానల్ కి ఇన్స్టాగ్రామ్ అని రాస్తారు, మీ ఛానల్ కి సంబంధించిన హ్యాండిల్ ఏదైతే ఉందో అది ఇక్కడ పేస్ట్ చేస్తారు. అలాగే మీకు దానికి సంబంధించి ఇప్పుడు బాగా మీరు బిజినెస్ చేయాలంటే ఫేస్బుక్ నుంచి బాగా లీడ్స్ వస్తూ ఉంటాయి. ఫేస్బుక్ అకౌంట్ కూడా ఉండాలి కదా. సో యాడ్, ఇక్కడ ఏం రాస్తారు? ఫేస్బుక్. ఓకే, ఫేస్బుక్ యూఆర్ఎల్ అనేది ఇక్కడ పేస్ట్ చేయాలి, కాపీ పేస్ట్. ఇక్కడ నా ఫేస్బుక్ అకౌంట్ సేమ్ వాయిస్ ఆఫ్ వనిత. ఇక్కడ మెయిన్ మనం ఏంటంటే మన ఛానల్ ఏదైతే పెట్టామో ఆ ఛానల్ కి రిలవెంట్ గానే మొత్తం సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్ని ఉంటే కనుక జనాలు ఈజీగా క్యాచ్ చేస్తారనమాట. పేస్ట్. సో ఇక్కడ నాకు వస్తుంది. అలా మీకు ఎన్ని అయితే సోషల్ మీడియా హ్యాండిల్స్ ఉన్నాయో అలాగే యాడ్ క్లిక్ యాడ్ క్లిక్ యాడ్ క్లిక్ అని పెట్టుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ మళ్ళీ ఇంకో యాడ్ క్లిక్ పెట్టాను. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ తర్వాత నెక్స్ట్ ఇంకేముంది? పింట్రెస్ట్ లో బాగా పిక్స్ మొత్తం చూస్తూ ఉంటారు కదా, పింట్రెస్ట్ ఒకటి తీసుకోవచ్చు, కాపీ పేస్ట్. మేడం వాట్సాప్ ఓకే, అలా మీకు ఎన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ ఉన్నాయో అవన్నీ కాపీ పేస్ట్ చేయాలి. అలాగే మీకు మీ యూట్యూబ్ ఛానల్ ఏముంది అది కూడా పేస్ట్ చేసుకోవచ్చు, ఆ యూఆర్ఎల్ తీసుకుని కూడా. ఇక్కడ యూట్యూబ్ ఛానల్ యూఆర్ఎల్ ఉంటుంది కదా, @ లేకపోతే ఇక్కడ మీకు ఆల్రెడీ యూఆర్ఎల్ ఇది, ఇక్కడ యూఆర్ఎల్ మీరే కాపీ పేస్ట్ చేసేసుకోవచ్చు. చూడండి యూఆర్ఎల్ ఎక్కడ ఉంది? ఇక్కడ కాపీ. మార్నింగ్ మోటివేషన్ అంటే మీ ఛానల్ కి ఆల్రెడీ ఇక్కడ ఛానల్ యూఆర్ఎల్ అని ఉంది కదా, దీన్నే కాపీ చేసేసుకోండి, కాపీ పేస్ట్. ఓకే, ఇవన్నీ ఓకే అయిపోయిన తర్వాత మళ్ళీ కర్సర్ ని కిందకి మూవ్ చేయండి. మూవ్ చేసిన తర్వాత ఇక్కడ వీడియో వాటర్ మార్క్, లాస్ట్ కాలం వచ్చి వీడియో వాటర్ మార్క్. ఇక్కడ మనకి డౌన్ లో మనకి లైన్స్ కనిపిస్తున్నాయి కదా అడ్డంగా, ఆ అడ్డంగా కనిపించేది ఏంటంటే మన లోగో అయినా పెట్టుకోవచ్చు, లేదా మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయమని ఒక బటన్ అయినా పెట్టుకోవచ్చు, లేదు మన మన పిక్చరే కనిపించాలంటే మన పిక్చర్ అయినా యాడ్ చేయొచ్చు. దీని వల్ల యూజ్ ఏంటంటే మనం వీడియో చూసినప్పుడు మొబైల్లో అయితే మీరు అడ్డంగా చూసినప్పుడు మాత్రమే ఈ ఆప్షన్ కనిపిస్తుంది, నిలువుగా చూపిస్తే కనిపించదు. ఒక వీడియోని మీరు అబ్జర్వ్ చేయండి, ఇలా అడ్డంగా పెట్టి చూసినప్పుడు వాళ్ళ ఐకాన్ అనేది రైట్ కార్నర్ లో కనిపిస్తుంది. ఇది మనం ఎలా చూస్ చేసుకుంటాం? సేమ్ అప్లోడ్ కి వెళ్తాము. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవ్వాలంటే నా పిక్ తీసుకుంటున్నాను, ఒకవేళ ఇది అవుతుందో లేదో చూద్దాం. ఓకే, ఇలా వచ్చింది కదా, అంటే ఈ పిక్ లాస్ట్ వరకు కనిపిస్తుంది అనమాట. డన్. ఇక్కడ మీ లోగో ఉంటే లోగో, ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఎండ్ ఆఫ్ ది వీడియో కనిపించాలనుకుంటున్నారా మీ లోగో? కస్టమ్ స్టార్ట్ టైం కనిపించాలనుకుంటున్నారా? ఎంటైర్ వీడియో, మీ వీడియో 10 మినిట్స్ ఉందనుకోండి, 10 మినిట్స్ మీ ఐకాన్ కనిపించాలనుకుంటున్నారా? నేను ఇక్కడ ఎంటైర్ వీడియో అని పెడుతున్నాను. అంటే మన వీడియో అలా మూవ్ అవుతూ ఉంటుంది, మన ఐకాన్ కనిపిస్తుంది. ఎవరైనా ఇక్కడ క్లిక్ చేసినా కానీ మన ఛానల్లోకి వెళ్తారనమాట. సో ఇక్కడ చేంజ్ చేసేసాను. ఇప్పుడు మనం అన్ని ఐకాన్స్ ఓకే చేసేసాం. ఓకేనా? ఇక్కడ మనకి ఇది వద్దు, నచ్చలేదు అనుకోండి, రిమూవ్ చేసేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది వద్దు, ఇది నెక్స్ట్ నేను ఇంకోటి లోగో మంచిగా తయారు చేసుకున్నాను ఈ ఛానల్ సంబంధించి, అప్పుడు ఏం చేస్తాము? రిమూవ్ చేసేస్తాము, అప్లోడ్కి వెళ్తాము, మళ్ళీ ఏదైనా వేరే లోగో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మార్నింగ్ మోటివేషన్ దే లోగో పెట్టుకున్నాను అనుకో, అది మీకు కనిపించట్లేదు కాబట్టి అర్థమయ్యేది ఏదైనా పెడతాను. ఇక్కడ ఈ పాప లోగో ఉంది, నాకు ఇది కావాలనిపించింది లాస్ట్ వరకు, నా లోగో నా ఛానల్ లోగో ఇది అనుకోండి, ఇది ఓకే అనుకోండి. అక్కడది ఏ హ్యాండిల్స్ అయినా సరే మనం ఫస్ట్ సెట్ చేసేసుకుని తర్వాత మీకు ఫుల్ ఐడియా వచ్చిన తర్వాత నేమ్ మార్చుకోవచ్చు. ఇక్కడ కూడా అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్ పెట్టారు, నేను ఇది నా ఇంకొక ఛానల్ అనుకోండి, నేను పొరపాటున వేరే ఛానల్ ఇక్కడ కాపీ పేస్ట్ చేసేసాను, అప్పుడు ఇది నాకు వద్దు అనుకుంటే ఇమీడియట్ గా పక్కన మీకు డిలీట్ ఆప్షన్ ఉంటుంది, ఆ డిలీట్ చేసేసుకోవడమే, ఆ కాలం డిలీట్ అయిపోతుంది. మళ్ళీ మీకు కావాలంటే యాడ్ లింక్, ఇది వద్దు అనుకుంటే డిలీట్. అన్ని ఆప్షన్స్ ఇక్కడే ఉంటాయి, మీరు జస్ట్ అబ్జర్వ్ చేస్తే. ఓకే రైట్, ఇది మనకి మొత్తం కంప్లీటెడ్. ఫస్ట్ ప్రొఫైల్ సెట్ చేసుకోండి,
నెక్స్ట్ బ్యానర్ ఇమేజ్ సెట్ చేసుకోండి. ఈ రోజు మనం నేర్చుకునేవి ప్రొఫైల్, బ్యానర్ ఇమేజ్, హ్యాండిల్ ఎలా ఉంటుంది, డిస్క్రిప్షన్ ఎలా చేంజ్ చేసుకోవాలి, కస్టమ్ యూఆర్ఎల్ ఎక్కడ ఉంటుంది, మన సోషల్ మీడియా లింక్స్ ఏమైతే ఉన్నాయో అవి ఎలా మనం ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ లాస్ట్ ఈమెయిల్ అడ్రస్, మన బిజినెస్ పర్పస్ ఈమెయిల్ అడ్రస్ ఏది ఇచ్చుకోవాలి అది ఒకటి సెట్ చేసుకుని, లాస్ట్ మన వీడియో మేడం వాటర్ మార్క్ అనేది ఎలా ఉంటుంది. ఎక్స్క్యూజ్ ఇవన్నీ మీ ఓకే చేసిన తర్వాత వన్ సెకండ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్ గా మీరు పబ్లిష్ అని మాత్రం మర్చిపోకూడదు. పబ్లిష్ చేసినప్పుడు మాత్రమే ఇవన్నీ చేంజ్ అవుతాయి. చూడండి మొత్తం ఇక్కడ ఎం అని కనిపిస్తుంది, ఇవన్నీ బ్యానర్ ఇమేజ్. ఓకే సార్, ఇప్పుడు అది రన్ అవుతూ ఉంటుంది. ఆస్క్ యువర్ డౌట్ సార్ ప్లీజ్. సార్ ఎవరు డౌట్ అడుగుతున్నారు? నాగరాజు గారా? హలో చెప్పండి సార్. మేడం, ఇప్పుడు క్రియేట్ చేసాము కదా, ఎస్ సార్. దీంట్లోకి అప్లోడ్ చే మేడం, ఈ ఛానల్ క్రియేట్ చేసాం కదా, ఎస్ సార్. దీంట్లోకి వీడియో అప్లోడ్ చేయాలంటే మినిమం సైజ్ ఏముండాలి మేడం? వీడియో అప్లోడింగ్ మీకు చెప్తాను, అది నెక్స్ట్ దీని తర్వాత కంప్లీట్ చేస్తాను సార్. ఫస్ట్ ఇక్కడ ఓకే వరకు ఇది ఓకేనా సార్? ఓకే ఇవన్నీ మెయిన్ సెట్టింగ్స్ అన్నమాట. ఈ రోజు మనం ఇక్కడ వరకు సెట్టింగ్స్ నేర్చుకుంటున్నాం. నెక్స్ట్ మెయిన్ సెట్టింగ్స్ రేపటి క్లాస్ లో ఉంటుంది. మీరు ఇదంతా ఓకే అయిపోయిన తర్వాత, మీ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతే నెక్స్ట్ నెక్స్ట్ సెషన్ లో మనం నెక్స్ట్ ఇంకా మెయిన్ పార్ట్ సెట్టింగ్స్ ఉంటుంది అనమాట. ఆ సెట్టింగ్స్ కూడా మీకు మానిటైజేషన్ అవ్వాలన్నా, మీ యూట్యూబ్ ఛానల్ మంచిగా రేషియో ఉండాలన్నా, అవన్నీ చేయాలన్నా ఆ సెట్టింగ్స్ కూడా ఉంటాయి. సో ఈ రోజు మనం చేసిన సెట్టింగ్స్ మన ప్రొఫైల్ పిక్, బ్యానర్ ఇమేజ్, మన హ్యాండిల్ ఎలా ఉంటుంది, డిస్క్రిప్షన్ ఏం రాయాలి, అలాగే మన యూఆర్ఎల్ ఎక్కడ ఉంది, మన లింక్స్ ఏమేమి, మన సోషల్ మీడియా లింక్స్ ఎక్కడ అటాచ్ చేసుకోవాలి, అలాగే మన ఈమెయిల్ అడ్రస్ ఏమి ఇవ్వాలి, నెక్స్ట్ వాటర్ మార్క్ ఎలా చేంజ్ చేసుకోవాలి, మన పిక్, ఇవన్నీ నేర్చుకున్న తర్వాత పబ్లిష్ చేస్తాం. పబ్లిష్ చేసిన తర్వాత మన ఛానల్ ఎలా ఉంటుంది ఒకసారి రీఫ్రెష్ చేసి చూద్దాం. ఇప్పటి వరకు ఎంతో ఉన్నది ఇప్పుడు అబ్జర్వ్ చేశారా? స్టార్టింగ్ ఎం ఉంది, ఇప్పుడు ఇక్కడ ఏమైంది, లోగో వచ్చేసింది మార్నింగ్ మోటివేషన్ అని. ఇక్కడ బ్యానర్ ఇమేజ్ చేంజ్ అయిపోయింది, ప్రొఫైల్ పిక్ చేంజ్ అయిపోయింది, డౌన్ కి వెళ్తే డిస్క్రిప్షన్, ఇవన్నీ ఓకేనా. ఇప్పుడు మనం మన ఛానల్ ని మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి అందులో ఎలా కనిపిస్తుంది అనేది చూద్దాం. ఎప్పుడైనా సరే మీరు క్రోమ్ లోకి వెళ్ళి యూట్యూబ్ ఛానల్ కి వెళ్తారు. యూట్యూబ్ ఛానల్ కి వెళ్ళిన తర్వాత ఇక్కడ రైట్ కార్నర్ లో చూడండి లోగో చేంజ్ అయిపోయింది, దాని మీద క్లిక్ చేస్తారు, యూట్యూబ్ స్టూడియోకి వెళ్తారు. ఓకే రైట్. ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేశారా, ప్రొఫైల్ మారిపోయింది. ప్రీవియస్ గా ఎం ఉంది, ఇప్పుడు ప్రొఫైల్ మారిపోయింది. ఇప్పుడు మీరు డిఫరెంట్ గా చేంజ్ చేసిన ఆప్షన్స్ అన్ని ఎప్పుడు కనిపిస్తాయంటే, ఒక వీడియోని అప్లోడ్ చేసిన తర్వాత మాత్రమే ఆ చేంజెస్ అనేది కనిపిస్తాయి. ఎలా కనిపిస్తాయి అనేది నేను చూపిస్తాను. ఇక్కడ కింద చూడండి, ఇలాగా మీరు ఏవైతే ఛానల్స్ అప్లోడ్ చేశారో ఇవన్నీ మొత్తం మీరు ఒకసారి అప్లోడ్ చేసిన తర్వాత మీ డాష్ బోర్డ్ మొత్తం ఇలా మారిపోతుంది. ఇక్కడ చూడండి, ఎంటీగా ఉంది, మొత్తం ఎంటీగా ఉంది. ఎందుకంటే మీరు ఏ ఛానల్ ఏ వీడియోలో అప్లోడ్ చేయలేదు, అనలిటిక్స్ లేవు, ఏం లేవు. వన్స్ మీరు అప్లోడ్ చేసి మొత్తం రేషియో మారిన తర్వాత మొత్తం ఇలా సెట్ అయిపోతుంది అనమాట. ఛానల్లో ఏమేమి ఉన్నాయి మొత్తం వీడియోస్ అన్ని వచ్చేస్తాయి. రైట్, ఇక్కడ వరకు ఓకేనండి. ఐ విల్ స్టాప్ మై స్క్రీన్. ఓకే మేడం. ఓకే, ఎనీ డౌట్స్? ఇక్కడ వరకు క్లియరా? ఎనీ డౌట్స్? ఇంకా అర్థం కాలేదా? యాక్చువల్ గా స్లోగా చెప్పాను అనుకుంటున్నాను. హ్యావ్ ఎనీ డౌట్స్? ఈ రోజు మీ వర్క్, మీరు ఏ రోజు వర్క్ ఆ రోజు చేయకపోతే వర్క్ డబల్ 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 అయిపోతుంది అనమాట. సో అప్పుడు మనకి నెక్స్ట్ వర్క్ అర్థం అవ్వదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, ఏం రికార్డింగ్ చూస్ చేద్దాము అంటే చేసేసాను వెంటనే. నేను రికార్డింగ్ కొంచెం ఎడిటింగ్ ప్రాబ్లం వచ్చి నేను లేట్ గా అప్లోడ్ చేశాను. ఈ రోజు మీకు రికార్డింగ్ ఇస్తా. శ్రీవాణి డౌట్ అడగండి అమ్మా. మ్యామ్ అది ప్రొఫైల్ పిక్ ఉంది కదండి ఎస్ మ్యామ్. యూట్యూబ్ లో వచ్చేసి
అది మార్చుకోవచ్చా? లైక్ ఒకటే పెట్టాలా? మార్చుకోవచ్చు. మనం ఎప్పుడైనా చేంజ్ చేసుకోవచ్చు మన ప్రొఫైల్ పిక్. నార్మల్ గా అండ్ ఫస్ట్ ఇప్పుడు క్రియేట్ చేస్తున్నారు కాబట్టి ఏదో ఒకటి పెట్టండి. మీరు నెక్స్ట్ ప్రొఫెషనల్ గా ఒకటి లోగో తయారు చేసుకోవాలన్నా లేదా మీ పిక్ మంచిగా వచ్చినప్పుడు ఆ పిక్ ని యాడ్ చేయండి. అది ఓకే. ఎప్పుడైనా మార్చుకోవచ్చు. నేను చెప్పాను కదా, అక్కడ క్లోజ్ రీనేమ్ చేసుకోవచ్చు అని ఆప్షన్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి చేంజ్ చేసుకోవడమే. వీడియో వాటర్ మార్క్ అనేది కంపల్సరీ పెట్టాలా లేదా మ్యాండటరీ ఏం లేదా? అర్థం కాలేదు. వీడియో వాటర్ మార్క్ ఉంది కదండి, ఆ అది అది పెడితే కంపల్సరీ. అంటే దాన్ని క్లిక్ చేస్తే అది మనకి ప్లస్ అవుతుంది కదా. పెట్టకపోయినా ప్రాబ్లం ఏం లేదు. పెడితే మనకి ఎవరైనా దాన్ని చూసి దాన్ని క్లిక్ చేసినప్పుడు మన ఛానల్ కి వచ్చి సబ్స్క్రైబ్ చేసే అవకాశం ఉంటుంది కదా. వీడియో వాటర్ మార్క్ అనేది మనం వీడియో చేస్తే వెనకాల వస్తుందా? అది నాకు కొంచెం అర్థం కాలేదు ఎలా. ఓకే, మనం ఒక వీడియో చూద్దాము, అప్పుడు మీకు కనిపిస్తుంది. ఓకే రైట్, ఐ విల్ షేర్ మై స్క్రీన్. ఇప్పుడు నేను ఈ ఆ, ఒక వీడియో అనేది ప్లే చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి, రైట్ కార్నర్ లో వాటర్ మార్క్ కనిపిస్తుందా నా పిక్ ఏమైనా? ఎందుకు పెట్టాలి అని అంటున్నాను కదా, మీరు పెట్టకపోయినా పర్వాలేదు అంటున్నారు కదా. పెట్టడం వల్ల యూజ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో చూసారు, ఓకే, రైట్ కార్నర్ లో నా పిక్ కనిపిస్తుంది. నా పిక్ మీద నేను నా కర్సర్ పెట్టిన వెంటనే చూడండి, వాయిస్ ఆఫ్ వనిత సబ్స్క్రైబ్. ఇది నచ్చింది అనుకోండి, ఇక్కడే సబ్స్క్రైబ్ చేసేసుకుంటారు మనకి. ఒకవేళ మనకు వాటర్ మార్క్ లేకపోతే ఇక్కడ ఈ స్క్రీన్ ఎలా ఉందో ఈ స్క్రీన్ అలానే ఉంటుంది. మనం వాటర్ మార్క్ ఫర్ ఎగ్జాంపుల్ పొరపాటున వాళ్ళు కర్సర్ ఇలా వెళ్ళిపోయింది, ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ కనిపించినప్పుడు సబ్స్క్రైబ్ వస్తే మనకి ప్లస్ అవుతుంది కదా. ఓకే రైట్, ఓకే. మనం వీడియో చూస్తున్నంత సేపు అది కనిపిస్తుంది. అదే మొబైల్లో అయితే మనం మొబైల్ ని అడ్డంగా పెట్టుకున్నప్పుడు ఆ వాటర్ మార్క్, ఫర్ ఎగ్జాంపుల్ వేరే వాళ్ళ ఛానల్ ని అబ్జర్వ్ చేయండి, కొంతమంది పెట్టుకోరు కానీ కొంతమంది వీడియో వాటర్ మార్క్ పెట్టుకుంటారు, కొంతమంది అక్కడ ప్లీజ్ సబ్స్క్రైబ్ అని పెట్టుకుంటారు. ఓకే, అది ప్లస్ అవుతుంది. మనం ప్లస్ అయ్యే ఛాన్స్ ని దేన్ని వదులుకోకూడదు యూట్యూబ్ లో. యాక్చువల్లీ నేను ఓకే, వీడియో వాటర్ మార్క్ అంటే వీడియో చేసేటప్పుడు వెనకాల వస్తుంది కదండి, నార్మల్ వాటర్ మార్క్ మనం ప్రెజెంటేషన్ చేసేటప్పుడు అలా అనుకున్నాను. సో అందుకే నేను ఒకసారి అడిగాను. ఇది మనం ఏ వీడియో అప్లోడ్ చేసినా అది కామన్ అన్నమాట. అవి మెయిన్ సెట్టింగ్స్, అందుకే నేను చెప్తున్నాను అవి మెయిన్ సెట్టింగ్స్. మనం ప్రతి వీడియోకి సెట్ చేసుకోవసరం లేదు. ఇప్పుడు ఈ సెట్టింగ్స్ ఒకసారి మనం సెట్ చేసుకున్నప్పుడు మనం 100 వీడియోలు అప్లోడ్ చేసినా ఆ సెట్టింగ్ ఆప్షన్ అనేది అక్కడ ఉంటుంది అనమాట మనకి. ఓకే డన్. ఓకే, నెక్స్ట్ ఎనీ డౌట్స్ సార్? రేపు ఇంకా కొంచెం డిఫికల్ట్, అది ఇంకా నెక్స్ట్ సెట్టింగ్ ఇంకా ఉంటుంది సార్. ఇక్కడ వరకు కంప్లీట్ చేసేస్తే హ్యాపీ అన్నమాట, అర్థమైపోతుంది. నెక్స్ట్ సెట్టింగ్ వెళ్ళిపోదాం. మొత్తం అన్ని ఇవి మనకి మానిటైజేషన్ కి కంపల్సరీ కావాలి, మన ఛానల్ కి చాలా ఇంపార్టెంట్ సెట్టింగ్స్ అన్నమాట. ఓకే, ఎనీ డౌట్స్? ఇక్కడ వరకు క్లియర్ అండి అందరికి? అర్థమైనట్ట అర్థం కాలేనట్ట? మీరు అటు ఇటు కాకుండా పోతుంటే వెంకటరాజు గారు ఇలా ఇలా అంటుంటే అర్థమైందని అర్థం చేసుకోనా, అర్థం కాలేదనా? ఓకే, గ్రీష్మ గుడ్. గ్రీష్మ 9th క్లాస్ కదా. ఏ ఛానల్ పెట్టాలనుకుంటున్నావు? అన్మ్యూట్ చేసుకో. డాన్స్ రిలేటెడ్ మేడం. డాన్స్ రిలేటెడ్, డాన్స్ రిలేటెడ్ అంటే అక్కడ నీ ఓన్ ఉండాలి. నెక్స్ట్ మూవీ సాంగ్స్ యూజ్ చేయకూడదు. ఓకే, మూవీ సాంగ్స్ ఏది యూజ్ చేసినా అది కాపీ రైట్ కంటెంట్ పడిపోతుంది అనమాట. ఓకే, షార్ట్స్ వరకు కూడా మనం యూజ్ చేయకూడదు. మాక్సిమం మన ఓన్ కంటెంట్ అంటే నువ్వు ఓన్ గా నేర్చుకున్నది ఏదైనా సరే నువ్వు పెట్టుకోవచ్చు. అలాగే మ్యూజిక్ అనేది వేరే నేను ఎక్కడ తీసుకోలేదని నెక్స్ట్ క్లాస్ చెప్తాను. ఓకేనా? మనం మెయిన్ థింగ్ ఏంటంటే ఎక్కడ మనం మూవీ డైలాగ్స్ కానీ మూవీ సాంగ్స్ కానీ ఏవి మనం మన ఛానల్లో వాడుకోకూడదు. వాడుకుంటే అవి కాపీ రైట్ పడతాయి అనమాట. కొంతమంది కాపీ రైట్ స్ట్రైక్ కూడా వేస్తారు. ఓకే డన్. నెక్స్ట్ చంద్రశేఖర్ సార్, మీ ఛానల్ నేమ్ చెప్పలేదు, అన్మ్యూట్ చేసి. స్వామి యోగాలయం. స్వామి యోగాలయం సబ్స్క్రైబర్స్ ఆ, ఎంతమంది ఉన్నారు సార్? ఇంకా లేదు కదా, ఇంకా ఇప్పుడు ఇదే స్టార్ట్ కదా, స్టార్ట్ నేర్చుకొని చేశారు. ఇంకా పెట్టాలి. ఓకే ఓకే, ఎక్సలెంట్ నేమ్ సార్. యాక్చువల్ గా స్వామి యోగాలయం అనే హ్యాండిల్ మనకి రెడీ ఉందో లేదో ఒకసారి చెక్ చేద్దాం.
రైట్. ఓకే మేడం. నెక్స్ట్ వెంకట్ సూర్యపల్లి సార్, ఈ రోజు మీరు హ్యాండిల్ మొత్తం సెట్ చేసేయండి. రేపు మొత్తం అందరి ఛానల్ ని నేను చెక్ చేస్తాను. ఆ చెక్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ సెట్టింగ్స్ చెప్తాను. మీ అందరిది ఓకే అంటేనే నెక్స్ట్ సెట్టింగ్స్ చెప్తాను, లేకపోతే చెప్పను. ఎందుకంటే మనం రేపు మొత్తం సెట్టింగ్స్ నేర్చుకుంటాము, వీడియో అప్లోడ్ ఎలా చేయాలనేది కూడా చెప్పేస్తాను. ఓకేనా? మీరు ఒకసారి ఛానల్ క్రియేట్ చేసేసుకుంటే షార్ట్ వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి, అప్పుడు మీరు 7 days అయ్యే లోపే మీకు ఒక ఐడియా, అబ్బా నేను 7 days లోనే ఒక ఇంత 100 members, లక్కీగా ఒక్కొక్కరికి 1000 లో కూడా వ్యూస్ వెళ్ళిపోతాయి.